1984లో హోలీ అనే మూవీతో హీరోగా పరిచయమయ్యారు అమీర్ ఖాన్. నేటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలని అందించాడు. అలాంటి వాటిల్లో దంగల్ సినిమా ఒకటి. రీసెంట్ గా అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో దంగల్ గురించి మాట్లాడుతూ, పాకిస్తాన్ లో దంగల్ విడుదల కావాలంటే మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ బోర్డు సూచించింది. వాళ్ళు ఆ విధంగా చెప్పిన సెకండ్ లోపే పాకిస్తాన్ లో మా సినిమా విడుదల కాదని, భారత్ కి వ్యతిరేకంగా ఉన్న దేనికి మద్దతు ఇవ్వనని చెప్పాను. దాంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని మా నిర్మాతలు చెప్పారు. కానీ నేను లెక్క చేయలేదని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ అమీర్ ఖాన్ దేశభక్తిని మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. దంగల్ మూవీ 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్ రాయ్ కపూర్, కిరణ్ రావు తో కలిసి అమీర్ ఖాన్ నిర్మించగా నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫోగట్, అతని ఇద్దరు కూతుళ్లు కుస్తీ పోటీల్లో ఇండియాకి గోల్డ్ మెడల్ ని అందించడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డారో ఈ చిత్రంలో చూపించారు. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా దంగల్ నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.